ఇవాళ మనం చెప్పుకోబోయే కథ బి మురళీధర్ గారు రచించిన వారసుడు. ఆ పెద్ద మనిషికి పుస్తకాలు పిచ్చి. ఏనాటివో 60-70 ఏళ్ల నాటి మంచి మంచి పుస్తకాలు చదువుతూ ఉంటాడు. మంచి సాహిత్యం దొరికితే వదిలిపెట్టడు. కానీ అతడికో దుర్గుణం ఉంది. లైబ్రరీ చందాదారుడుగా తీసుకువెళ్ళిన పుస్తకం పోయింది అని అబద్ధం చెప్పి డబ్బులు కట్టేస్తూ ఉంటాడు. ఎందుకంటే అవన్నీ అమూల్యమైనవి మరి. కానీ ఆ పెద్ద మనిషి అదొక దుర్గుణం అనుకోవడం లేదు. అతడు ఆ అలవాటు మానుకున్నాడా లేదా? నిజంగా సార్, ఆ పుస్తకం పోయినందుకు నాకే ఎంతో బాధగా ఉంది. ఏం చేస్తాం, ఏదో మంచి పుస్తకం నలుగురితో చదివిద్దామనే మంచి ఉద్దేశంతో ఇస్తే ఎదుటి వాళ్ళు దాని విలువ తెలుసుకోకుండా పోగొడతారు. లైబ్రేరియన్ ఎదుట దోష్లా నిలబడి ఎంతో అనుకోగా అన్నాడు. నిజమే మీరంటున్నది, కానీ అది చాలా పాత పుస్తకం అండి. మళ్ళీ లైబ్రరీ వాళ్ళు కొందామన్నా దొరకదు కదా. అలాంటి వాటిని కొంత జాగ్రత్తగా ఉంచాలి కదా. ఇలాంటి పుస్తకాలన్నీ పోతే ఇంకా మన లైబ్రరీ ఏం మిగులుతాయి? లేదండి, ఈసారి జాగ్రత్త పడతాను అని నచ్చచెప్పాడు. లైబ్రేరియన్ బీరువాలోంచి ఓ పాత రిజిస్టర్ దుమ్ము దులిపి అందులో నా కార్డులో ఉన్న పుస్తకం నెంబర్తో వెతికి ఆ పుస్తకం ధర ఓ పేపర్ మీద వేశాడు. అప్పటి ధర ₹1.04. అది చెన్నపట్నంలోని వావిళ్ళ రామశాస్త్రులు అండ్ సన్స్ వారు 1938లో ప్రచురించిన సాక్షి వ్యాస సంపుటి. పానుగంటి వారిని ఆ చివరి నుండి ఈ చివరి దాకా ఎన్నోసార్లు చదివేసి ఆయన పుస్తకాల పాత ప్రింట్లు నా లైబ్రరీలో అపురూపంగా భద్రపరుచుకుంటున్నాను. సార్, ₹1.04 ఉంది. పర్వాలేదు సార్, ఈ ₹100 ఉంచండి. సారీ సార్, మీరు ₹2 ఇస్తే చాలు. నేను జమ కట్టుకొని మీకు రసీదు ఇచ్చేస్తాను. లైబ్రేరియన్ను ఆశ పెట్టబోయి భంగపడ్డాను. నిజానికి ఆ పుస్తకం ఎక్కడికి పోలేదు, నా వద్దే భద్రంగా ఉంది. ఈ పుస్తకం మళ్ళీ దొరకదనే భయంతో, ఇలాంటి పుస్తకం ఇప్పుడు చదివే వాళ్ళు లేకపోవటం వల్ల లైబ్రరీలోనే చెదలు పట్టేస్తుందన్న ఉద్దేశంతో పోయిందని అబద్ధం చెప్పి డబ్బులు కట్టేశాను. నాకు ఇదేం కొత్త కాదు. ఇదే పద్ధతిలో ఇలాంటి పుస్తకాలు ఎన్నో సేకరించి పెట్టుకున్నాను. ఇవన్నీ చదివినప్పుడల్లా కొత్తగా అర్థమవుతుందన్న వాటిపై నాకు మోజు మరింత పెరుగుతుంది. ఈ లైబ్రేరియన్ కొత్తగా వచ్చాడు. ఈయనతో పుస్తకం పోయిందని డబ్బు కట్టడం ఇదే మొదటిసారి. ఇంతకుముందు నా లైబ్రేరియన్తో పుస్తకం ఉంచుకున్నప్పుడల్లా ఏదో ఒక కథ చెప్పేవాడిని. మొన్న రైల్లో ప్రయాణిస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడు చదివిస్తానని తీసుకొని తన స్టేషన్ రాగానే ఇవ్వకుండా దిగిపోయాడని, ఒకసారి ఆఫీస్లో టేబుల్ మీద మర్చిపోతే ఎవరో పట్టుకుపోయారని మరోసారి, చివరకు మా పక్కింటాయన చదివిస్తానని తీసుకొని పోగొట్టాడని ఇంకోసారి, ఇలా రకరకాల సాకులు చెప్పేవాడిని. ఆయన కొన్నాళ్ల పాటు పెద్ద మనిషి కదా అని నా మీద నమ్మకంతో డబ్బు కట్టించుకున్నాడు. కానీ నమ్మకం అపనమ్మకంగా మారిపోయింది. మరోసారి డబ్బు కట్టేటప్పుడు ఇబ్బందిగా మొహం పెట్టి, మాస్టారు, మీరిలా పుస్తకాలు పోగొడుతూ డబ్బులు కడుతూ ఉంటే కుదరదు. ఇలాగైతే మా నిబంధనల ప్రకారం మీ సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేయాల్సి వస్తుంది అని చిన్న హెచ్చరిక చేశాడు. ఇలాంటి వాడికి ఒక్కసారైనా నా నిజాయితీ చూపించకపోతే దొంగ అనే ముద్ర వేసేటట్టున్నాడనిపించింది. ఈ రోజుల్లో పన్నులు, రుణాలు ఎగవేసి విదేశాల్లో దాక్కునే కోటీశ్వర్లకు తప్ప నాబోటి వాళ్లకు అదేమంత సరైన పదం కాదు గనక ఒకరోజు పోయిందని డబ్బు కట్టేసిన పుస్తకం దొరికిందని తిరిగి లైబ్రరీకి తెచ్చిచ్చాను. మా పక్కింటాయన తెచ్చిచ్చాడండి. పొరపాటున వాళ్ళ పిల్లల స్కూలు పుస్తకాల్లో కలిసిపోయిందంట. పోయిన పరువు కొంతైనా జమ అవుతుందని ఆశించాను. తెచ్చారు, సంతోషం. ఇప్పుడు మీ డబ్బులు వాపస్ చేయటం కుదరదు. మీరు ఉంచేసుకోవాలంటే ఉంచుకోండి,
లేదా నలుగురు చదువుతారనుకుంటే లైబ్రరీకి ఇవ్వండి. పుస్తకం అన్నప్పుడు నలుగురు చదివితేనే కదా మనకు సంతోషం. అందుకని ఇక్కడే ఉంచేస్తాను. నేను దొంగని కానన్న నమ్మకం కుదిరిందో లేదో మాత్రం తెలియటం లేదు. కొందరి మొహాల్లో భావాలను మనకెన్ని భాషలొచ్చినా చదవలేం. అలా ఏ భాషకు అందని భావంతో ఉన్నాడు ఆ మహానుభావుడు. అయినా ఈ రోజుల్లో పుస్తకాల దొంగతనం చేసేంత కర్మం ఎవరికి పట్టిందండి? 1,00,00,000 మందిలో ఒక్కరికి వచ్చే అరుదైన వ్యాధిలా ఎవరికో నాలాంటి వారికి తప్ప. అయితే ఓ 50 ఏళ్ల క్రిందట దాకా ఈ వ్యాధి చదువుకున్న వాళ్ళలో కొంతైనా ఉండేది. దొంగతనం కాకపోయినా తన స్తోమతను బట్టి మంచి పుస్తకాల్ని కొనుక్కొనైనా ఉంచుకునేవాళ్ళు. నిధి చాలా సుఖమా అని శ్రీ సత్యత్యాగరాజుల స్వాముల వారు అప్పుడెప్పుడో శతాబ్దాల కింద అడిగిన ప్రశ్నకు ఇప్పటి మన స్వాముల వారు నీదే చాలా సుఖమని జవాబు కనుక్కొని ఆ సుఖం జైల్లో మునిగి తేలుతుండగా మరో పెన్నిధి గురించిన ఆలోచన ఎవరికి మాత్రం ఎందుకుంటుంది? ఒక కవో రచయితో తన జీవితంలోని అనుభవాలను, సుఖాలను, సంతోషాలను, కష్టాలను, కన్నీరును రంగరించి అక్షర రూపంలో పోతపోసి పుస్తకంగా మనకు అందిస్తున్నప్పుడు దాన్ని చదవవలసిన వాళ్ళు, లేకపోతే వాళ్ళ కష్టమంతా కాగితాల్లో ఉండిపోయి లైబ్రరీ అరల్లో చివరకు చెదలపాలే అవుతుంది కదా అని నా బాధ. నా మటుకు నాకు మా ఊరు లైబ్రరీ అత్యంత ప్రియమైన స్థలం. చిన్నప్పుడు బాలమిత్ర, చందమామలతో మొదలుపెట్టి సంస్కృత, ఆంధ్ర గ్రంథాలు, కావ్యాల దాకా కొనసాగుతున్నది నా ప్రస్థానం. ఈ లైబ్రరీకి వచ్చి పుస్తకాలు చదివే అలవాటు గనక నాకు రాకపోయుంటే నా జీవితం చాలా రసహీనంగా, పేలవంగా, ఊహించడానికే వీల్లేనంత నిస్సారంగా ఉండేదేమో. అలాగని పుస్తకాలు చదవని వాళ్ళ జీవితాలన్నీ కూడా రసహీనాలని, నిస్సారాలని నేను తీర్మానించడం లేదు. రసాలు, సారాలు, రుచుల తేడా గురించే నేను చెప్పేది. ఏదేమైనా నేను డబ్బు కట్టి మరీ పుస్తకాలు దొంగలించటానికి నాకు నేనుగా సమర్థించుకునే కారణాలు నాకున్నాయి. వారసత్వ సంపదగా ఎందరో మహానుభావులు మనకు మిగిల్చిపోయిన సాహితీ సంపద ఇటీవల కాలంలో కేవలం గ్రంథాలయం అరలకు మాత్రమే పరిమితమైపోయి చెదలు పట్టిపోతున్నాయన్న బాధ. కనీసం అలాంటి పుస్తకాలను ముందు తరాల వారి కోసం తగిన విధంగా భద్రపరచాలనే తపన నన్ను ఈ పని చేయిస్తున్నాయనుకుంటున్నాను. శిథిలమైపోతున్న పుస్తకాలను జిరాక్స్ కాపీలు తీయించడమే కాకుండా అసలైన వాటిని ప్రతి పేజీని లామినేషన్ చేయించి లామినేటెడ్ కాపీనే తయారు చేశాను. అయినా ఇది నా చాదస్తమేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏ వారసుల కోసమైతే ఇదంతా చేస్తున్నానో వాళ్ళకి సాహిత్యం పట్ల, పుస్తకాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకపోగా ఇలాంటి ఆసక్తులున్న వాళ్ళని అదొక పిచ్చి కింద జమకట్టేస్తున్నారు. అలా జమకట్టేయడమే దౌర్భాగ్యం. అన్లిమిటెడ్ డేటా పొరలు కమ్మేసిన ఈ తరం కళ్ళకు ఈ లిమిటెడ్ పీపుల్ సృష్టించిన జ్ఞాన సంపద ఆనకుండా ఉంది. ఎప్పటి తరమైనా వీటి గొప్పతనాన్ని గుర్తించి ఉపయోగించుకుంటుందా? నా ప్రశ్నలకు జవాబుగా, నా ఆకాంక్షలకు అనుకూలంగా ఈరోజు మా లైబ్రరీలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన వల్ల నేను లైబ్రరీ నుంచి తీసుకువచ్చినవే కాకుండా స్వయంగా నేను కొని సేకరించిన పుస్తకాలన్నిటినీ మా లైబ్రరీకి ఎంతో ఇష్టంగా సమర్పించుకునేలా చేసింది. నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్. మా తాతగారు ఈ పుస్తకాలు తెమ్మన్నారండి. ఆయన మీ లైబ్రరీ మెంబర్. ఇదిగో ఆయన కార్డు. లైబ్రేరియన్ ముందు నిలబడి ఓ కుర్రాడు అన్న మాటలు. వారి వెనకాతల బుక్ షెల్ఫ్లో మంచి పుస్తకాల కోసం వేట సాగిస్తున్నా నా చెవిన పడ్డాయవి. లాభం లేదు బాబు, ఈ పుస్తకాలు మా లైబ్రరీలో లేవు. అదేంటి సార్, మా తాతగారు ఇంతకుముందు ఇదే లైబ్రరీలో ఈ పుస్తకాలు చదివారట. ఎక్కడో మూలన ఉండే ఉంటాయి. నేను వెతకనా సార్? ఏ మూలన లేవు బాబు. ఇటీవలే ఓ పెద్ద మనిషి ఈ పుస్తకాలు తీసుకువెళ్ళి
ఎక్కడో పోగొట్టేసి డబ్బులు కట్టేశారు కాబట్టి లేవని అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. లైబ్రేరియన్ మాటల్లో పెద్ద మనిషి అనే పదం దగ్గర నొక్కిన నొక్కు సూటిగా నన్నే తాకింది. అయ్యో, ఇప్పుడెలాగా? బయటెక్కడైనా దొరుకుతాయా సార్? ఇంత పాత పుస్తకాలు బయట ఎక్కడా దొరకవు బాబూ. మళ్ళీ ఏదో పాత లైబ్రరీలోనే దొరకాలి. మా తాతగారు ఖచ్చితంగా ఈ పుస్తకాలు నన్ను చదవమన్నారండి. అందుకని అడిగాను. ఈ కుర్రాడితో వాళ్ళ తాతగారు ఖచ్చితంగా చదివించే పుస్తకాలేమిటో నా ఊహకు అందలేదు. కుర్రాడు చూస్తే మంచి ఆధునికంగా ఉన్నాడు. ఈ సమయంలో లైబ్రేరియన్ కంట పడటం నామోషీగా అనిపించి మరో ద్వారం గుండా బయటకు వెళ్ళిపోయాను. ఆ కుర్రాడిని చదవమన్న పుస్తకాలేమిటో తెలుసుకొని తీరాలన్న కుతూహలంతో మళ్ళీ వెనక్కు వచ్చి బయట నిలబడి నిరీక్షిస్తున్నాను. అదిగో వచ్చేశాడు. బాబూ, ఒక్క నిమిషం. ఇందాక మీ తాతగారు చెప్పిన పుస్తకాలు లైబ్రరీలో లేవన్నారుగా, అవేంటో తెలుసుకోవచ్చా? ఒకవేళ నా దగ్గర ఉంటే నీకు ఇవ్వచ్చని. తప్పకుండా సార్. ఇదిగో చూడండి, మా తాతగారు రాసిచ్చిన చీటీ ఇది. కుర్రాడు చాలా వినయంగా ఉన్నాడు. చూశాను. అబ్బో, చాలా గొప్ప పుస్తకాలు. తాపీ ధర్మారావు గారి వ్యాఖ్యాతో గల చేమకూర, వెంకటకవి విరచిత విజయ విలాసం, మరొకటి 1000 ఏండ్ల కిందటే రాయబడిన మృచ్ఛకటిక నాటకం. మృచ్ఛకటికమా? పైకే అన్నాను. మీ దగ్గర ఉందా సార్? నాకు మృచ్ఛకటికం చదవాలని చాలా కోరికగా ఉంది. ఉందనే అనుకుంటున్నాను. వెతకాలి మరి. విజయ విలాసమైతే ఉంది. నిజానికి ఈ 2 పుస్తకాలు ఇటీవలే నేను ఈ లైబ్రరీ నుండే సొంతం చేసుకున్నాను. మృచ్ఛకటికం గురించి చాలా గొప్పగా చెప్పారు మా తాతగారు. 2000 ఏండ్ల కిందట రాయబడిన ఆ నాటకం ప్రపంచంలోని ప్రముఖ భాషలన్నిటిలోకి అనువాదమైందని, 100 ఏళ్ల కిందటే ఇంగ్లాండ్, అమెరికా దేశాల్లో స్టేజ్ మీద అనేకసార్లు ప్రదర్శింపబడిందని మా తాతగారు చెప్పారు. ఆనాటి మహామహులైన నటీనటులు ఇందులో నటించారట. మీ తాతగారు చెప్పింది అక్షరాల నిజం బాబు. ఇటీవల దీని ఆధారంగా వసంతసేన పేరుతో మన భారతీయ భాషల్లో కూడా చాలా సినిమాలు వచ్చాయి. మరైతే మన వాళ్ళెప్పుడు షేక్స్పియర్ నాటకాల గురించో మరో యూరప్ రచయితల గురించో మాట్లాడతారు తప్ప ఇలాంటి క్లాసిక్స్ను ఎందుకు పట్టించుకోరు? మన వాళ్ళు మాట్లాడుకోవాల్సినవి ఇంకా వందల సంఖ్యలో ఉన్నాయి. కానీ నీ గురించి, మీ తాతగారి గురించి తెలుసుకోవచ్చా? నీకు అభ్యంతరం లేకపోతేనే. అబ్బే, ఏమాత్రం అభ్యంతరం లేదు సార్. రండి, అలా బెంచ్ మీద కూర్చొని మాట్లాడుకుందాం. లైబ్రరీ లాన్లో వేసిన బెంచ్ మీద కూర్చున్నాము. నీ పేరేంటి? ఎంత దాకా చదువుకున్నావు? ఇప్పుడేం చేస్తున్నావు? నా పేరు విశ్వనాథ సత్యనారాయణ. కంప్యూటర్స్లో మాస్టర్స్ చేసి ప్రస్తుతం స్టేట్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. పెళ్ళయింది, చిన్న పాప కూడాను. నెల రోజుల సెలవులు కని ఇంటికొచ్చాం. ఇక మా తాతగారు ఒకప్పుడు ఇక్కడ కాలేజీలోనే తెలుగు లెక్చరర్గా చేసి రిటైర్ అయినారు. పేరు కృష్ణమూర్తి. ఓహో, కృష్ణమూర్తి గారి మనవడివా? సంతోషం. ఆయన క్లాస్లో కూర్చొని తెలుగు పాఠాలు విన్న భాగ్యం వల్లనే ఈరోజు సాహిత్యం మీద ఇంత ఆసక్తి ఏర్పడింది నాకు. ఒక రకంగా నేను ఆయనకు ఎంతో రుణపడి ఉన్నాను. అలాగా? అయితే మా తాతగారు మీకు తెలుసన్నమాట. బాగా తెలుసు. మీ వృత్తిలో పనిచేసి ఒత్తిడి బాగా ఉంటుందంటారు. పుస్తకాలు చదవటానికి టైం దొరుకుతుందా మరి? ఒత్తిడి ఉన్నమాట ఎంత వాస్తవమో, పుస్తకాలు చదివేంత టైం ఉంటుందన్నది అంతే వాస్తవం. 24 గంటలు పని చేయాలేం కదా. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ సమయం గడుపుతూ ఉంటారు. నాకైతే ఒక మంచి పుస్తకం చదవగానే ఒత్తిడంతా మాయమైపోయి మళ్ళీ ఫ్రెష్గా తయారవుతాను. నువ్వు తెలుగు మీడియంలో చదువుకున్నావా? అసలు సాహిత్యం పట్ల ఇంత ఆసక్తి ఎట్లా ఏర్పడింది? నేను ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకున్నాను. కానీ సెకండ్ లాంగ్వేజ్గా తెలుగు కూడా చదివాను. మాతృభాష కాబట్టి చదవటానికి, రాయటానికి పెద్దగా ఇబ్బంది ఏం లేదు. ఇంగ్లీషు ఎక్కువగా రాదు.
కేవలం నా వృత్తికి అవసరమైనంత వరకే వచ్చు. ఇక సాహిత్యం పట్ల ఇంత ఆసక్తి ఎలాగంటే, నాకు ఊహ తెలిసిన తర్వాత విశ్వనాథ సత్యనారాయణ అని మా తాతగారు పెట్టిన పేరుకి కారణం అర్థమైన తర్వాత ముందుగా మా తాతగారు అభిమానించే ఆ మహాకవి రచయిత రచనలు చదవటం మొదలుపెట్టాను. ఆ పుస్తకాలు మా కాలేజీ లైబ్రరీలోనే ఉండేవి. చదవటానికి బాగున్నాయనిపించినా పెద్దగా అర్థమయ్యేవి కావు. అదంతా ఒక కొత్త ప్రపంచంలో తోచేది. నా అనుమానాలన్నీ మా తాతగారు తీర్చేవారు. నాకు అవగాహన పెరిగే కొద్దీ అవన్నీ నాకే ఎంతో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. ఇదంతా మా తాతగారు చలవ. కుర్రాడు ఎంత మర్యాద ఉట్టిపడే గొంతుతో ఆగి ఆగి తన గురించి, తన తాతగారి గురించి వివరిస్తున్నాడు. సాఫ్ట్వేర్ కుర్రాడిలో మంచి సాహిత్యపరుడిని చూస్తున్న నేను ఇంకా కొంత ఆశ్చర్యంలోనే ఉన్నాను. ఆయన ఒక్కడి రచనలే చదివావా? ఇంకా ఏమైనా? లేదు సార్, చాలానే చదివాను. ఇంకా చదువుతూనే ఉన్నాను. ప్రోజ్ చదవటం, అర్థం చేసుకోవటం కొంచెం ఈజీగా ఉండటంతో పోయట్రీ అంతా ఎక్కువ చదవలేదు. సాక్షి సంపుటాలు, వదురుబోతు వ్యసన సంపుటాలు నాకు చాలా ఫేవరెట్ సార్. ఇంకా చలం మ్యూజింగ్స్, బుచ్చిబాబు, గోపీచంద్, కొడవటిగంటి రవిశాస్త్రి నవలలు చాలానే చదివాను. ఇక దాశరథి రంగాచార్య గారి నవలలే కాకుండా వేదాలు, జీవనయానం, అంపశయ్య నవీన్ గారి సాహిత్యం, అల్లం రాజయ్య గారి నవలలు, కథలు, శ్రీశ్రీ, తిలక్ కవిత్వం ఇలా దొరికిందల్లా చదివేస్తూనే ఉన్నాను. ఇందులో చాలా పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి కూడా. అబ్బో, నాలాగే పుస్తకాల పిచ్చోడివే అన్నమాట. నేను స్టేట్స్కి తిరిగి వెళ్ళేటప్పుడు ఒక సూట్ కేస్ నిండా కేవలం పుస్తకాల్ని తీసుకుపోతాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్వై ఉండి తెలుగు సాహిత్యాన్ని ఇంతగా చదువుతున్నందుకు అభినందనలు విశ్వనాథ్. మనస్ఫూర్తిగా అభినందించాను. ధన్యవాదాలు సార్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ నా వృత్తి మాత్రమే. అది నా ప్రవృత్తి కాదు. అదే జీవితము కాదు. కేవలం బ్రతకటానికి ఒక మార్గం మాత్రమే. పెద్దలు మీకు తెలియందేముంది? మా తాతగారు ఎప్పుడూ ఒక మాట చెప్తుంటారు. సమాజంలో గౌరవాన్ని పెంచేది, వృత్తిలో నైపుణ్యం పెంచేది ఆ మనిషి ప్రవృత్తి మాత్రమే అని. నా సాహిత్య ప్రవృత్తి నా వృత్తిలో నన్ను మరింత బాగా ప్రొజెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పటి తరం ఆధునిక ప్రవృత్తులు సమాజానికి చాలా హానికరంగా ఉంటున్నాయని మా తరానికి అనిపిస్తుంది. అలా అనిపించటంలో ఆశ్చర్యమేమి లేదు సార్. జనరేషన్ చేంజ్. గత కాలంలోనే కొంత నెమ్మదిగా జరిగేది. ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇవాళ ఆధునికం అనిపించింది, రేపటికి పాతపడిపోతుంది. వరదలో మేమంతా కొట్టుకుపోతున్నాం. కానీ ఈ తరం వారు తమ ప్రవృత్తిని ఎంచుకోవటంలో పెద్దలు, తల్లిదండ్రులు ఒక మార్గదర్శనం చేయాలి. తల్లిదండ్రుల బాధ్యత కొంత ఉంది, కాదనను. కానీ సమాజ పరిస్థితుల ప్రభావం ముందు తల్లిదండ్రుల అప్రమత్తత తెలిసిపోతున్నది. కానీ ఇప్పటికైనా యూటర్న్ తీసుకుంటుందేమో అని నా నమ్మకం సార్. ఆ నమ్మకంతోనే నా పిల్లల కోసం ఒక మంచి లైబ్రరీని ఇప్పటి నుంచే తయారు చేస్తున్నాను. వాళ్ళు ఎలాగూ ఏదో ఒక వృత్తిలో స్థిరపడతారు. కానీ వాళ్ళను ఒక మంచి ప్రవృత్తిలో స్థిరపరచాలనేదే నా ధ్యేయం. అందుకు తగిన వాతావరణాన్ని ముందుగా నేను కల్పించాల్సి ఉంటుంది. విశ్వనాథ్ ఒక దృఢమైన సంకల్పం చేసుకున్నాడని నాకు అర్థమైంది. ఇన్నాళ్ళుగా నేను ఇంత చచ్చి చెడి కూడపెట్టిన నా పెన్నిది ముందు ముందు ఏమైపోతుందో అన్న బెంగ అప్పుడప్పుడు నన్ను పట్టి పీడిస్తుంది. ఇప్పుడు ఆ బెంగ తీరినందువల్లనేమో మనసంతా ఇదివరకెన్నడూ అనుభూతికి రాని సంతోషంతో నిండిపోయింది. నా పెన్నిధికి వారసుడు దొరికాడు. కొన్నాళ్లలో నా పుస్తకాలన్నీ విశ్వనాథ్ వద్ద స్కాన్ అయిపోయాయి. స్కాన్, సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీలు నాకు చేరిపోయాయి. నా దగ్గరున్న పుస్తకాలు మొత్తం లైబ్రరీలో వేటి స్థానానికి అవి చేరిపోయాయి. ఇప్పుడు ఖచ్చితంగా ఈ లైబ్రరీకి ముందు ఎప్పుడైనా మరో విశ్వనాథ్ సత్యనారాయణ వచ్చి ఫలానా పుస్తకాలు దొరకలేదని నిరాశతో తిరిగిపోకుండా ఉంటాడు. ఇదండి వాళ్ళ మన కథ.
ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ.